హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ ద పీపుల్. మేము ఫ్యామిలీతో కలిసి హరిద్వార్ వెళ్ళిన వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఈ వీడియో ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో హరిద్వార్ హిస్టరీ గురించి అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పోర్షన్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అసలు హరిద్వార్ అంటే ఏంటి, అక్కడ ప్రత్యేకత ఏంటి, ఇంతలా హరిద్వార్ ప్రసిద్ధి చెందడానికి కారణం ఏంటి, అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. మన దేశంలోనే ప్రాచీన కాలం నుంచి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఒకటిగా ఈ హరిద్వార్ అనేది చాలా ప్రసిద్ధి చెందింది. ఈ హరిద్వార్కి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. మన దేశంలోనే అత్యంత పవిత్రమైన గంగా నది ఇక్కడ ప్రవహిస్తూ ఉంది. అసలు హరిద్వార్ అనే పదం మీనింగ్ కనుక మనం చూస్తే దానికి రెండు రకాలుగా మనం చూడొచ్చు. ఒకటేంటంటే హరి ప్లస్ ద్వార్, అంటే విష్ణు సన్నిధికి ద్వారము, అంటే విష్ణుమూర్తిని చేరే ద్వారము. అండ్ ఇంకోటి హర ప్లస్ ద్వార్, అంటే శివ సన్నిధికి ద్వారం, అంటే పరమశివుని చేరే ద్వారం అని రెండు రకాల అర్థాలు వస్తాయని, దీనికి అర్థం శివకేశవులు ఇద్దరూ ఒకటే, వీరు వేరు కాదు, శివకేశవులు ఇద్దరూ ఒకటే అని చెప్పడమే అని మన పురాణాల్లో ప్రస్తావన ఉంది. అయితే పవిత్ర నదైన గంగా నది పర్వతాల నుంచి మొట్టమొదటిగా మైదాన ప్రాంతంలోకి ప్రవేశించింది హరిద్వార్లోనే అని, అంటే జనజీవనంలోకి గంగానది ప్రవేశించింది ఇక్కడే అనమాట. అంతేకాదు భగీరథుడు తపస్సు చేసి గంగను భూమిపైకి తీసుకువచ్చారని చిన్నప్పటి నుంచి మనం ఎన్నో కథలుగా వింటున్నాం, పుస్తకాల్లో చదువుతున్నాం. మన పురాణాల ప్రకారం భగీరథుడు తపస్సు వల్ల గంగ మొదటగా భూమి మీదకి దిగిన ప్రదేశం ఈ హరిద్వారే అని అందరి నమ్మకం. అంతేకాదు పురాతన కాలం నుంచి కూడా హరిద్వార్కి గంగాద్వార్, మాయాపురి అనే పేర్లు ఉండేవి. అంతేకాదు సముద్ర మథనం సమయంలో అమృత కలశం నుండి అమృతపు చుక్కలు పడిన 4 ప్రదేశాల్లో ఒక ప్రదేశమే ఈ హరిద్వార్ అని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ కుంభమేళా కూడా నిర్వహిస్తారు. ప్రస్తుత కాలంలోనే కాదు, ప్రాచీన కాలం నుండే ఈ హరిద్వార్ ప్రత్యేక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. మౌర్యుల కాలంలో భారతదేశానికి వచ్చిన చైనా యాత్రికుడు హ్యూంగ్సాంగ్ అనే అతను తన ప్రయాణాల గురించి వివరించిన వర్ణనల్లో కూడా ఈ హరిద్వార్ గురించి కూడా ప్రస్తావించారు. కేవలం ఉత్తర భారతదేశానికే పరిమితమైన హరిద్వార్ బ్రిటిష్ కాలంలో హరిద్వార్లో రైల్వే లైన్ నిర్మించడంతో భక్తుల రద్దీ పెరిగి దేశం నలుమూలల నుండి, ప్రత్యేకంగా మన దక్షిణ భారతదేశం నుండి భక్తులు హరిద్వార్ని దర్శించడం మొదలుపెట్టడంతో ప్రత్యేకంగా ఆధ్యాత్మిక పట్టణంగా అభివృద్ధి చెందింది. ఇక భారత స్వాతంత్రం తర్వాత ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే ముఖ్య నగరంగా అభివృద్ధి చెంది ఆధ్యాత్మిక పర్యాటక పరంగా దేశంలోనే ముఖ్య స్థానంలో ఉంది. ఇక హరిద్వార్ ప్రత్యేకత గురించి చూస్తే హర్కీ పూరి దగ్గర ప్రతిరోజు గంగా హారతి జరుగుతుంది. ఆ హారతిని దర్శించడం కోసమే ప్రతిరోజు వేలాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. అంతేకాదు పితృకర్మలు, చనిపోయిన వారి అస్థికలు కలపడం కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా నిర్వహిస్తారు. హరిద్వార్ అంటే ఒక నగరం కాదు, అది ఒక ఆధ్యాత్మిక అనుభవం, వేల సంవత్సరాల చరిత్ర. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి చేరేలా వీడియోని షేర్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.